మా గ్యాంగ్ మొత్తాన్ని మా తమ్ముడు ఎంత మంచి లొకేషన్ తీసుకెళ్తారని అస్సలు అనుకోలేదు. అరకులో ఎప్పుడు తిరిగిన లొకేషన్ లో తిరుగుతారా, మంచి లొకేషన్ తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాడు. ఇంకా దారిలో వెళ్తుంటే మామగారు వేడివేడిగా జంతువులు వేస్తున్నారు. ఒక ప్లేట్ కూడా 2 ప్లేట్లు జంతువులు కట్టించి లొకేషన్ కి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్లే దారిలో అసలు తినడానికి ఏమి ఉండవంట. అందుకే పొట్ల వేయడానికి 4 బిర్యానీలు అయితే పార్సల్ చేయించాం. ఇంతలో బావిగడ బండి హైట్ తగ్గిందని చూస్తే గాలి తగ్గిపోయింది. పొట్టలోకి బిర్యానీ టైర్ లో గాలి పెట్టి బయలుదేరాము. అజయ్ గడ సంగతి తెలిసిందేగా, కాలానికి వ్యతిరేకంగా పరిగెడతాడు. అందుకే ఆడి కోసం ఒక రెయిన్ కోట్ అయితే తీసుకున్నాము. ఇంక వెళ్లే కొద్ది దారి కూడా అస్సలు బాగాలేదు. నాకు ఆ దారి చూడగానే అర్థమైపోయింది ఈ అర్షగడ్ నన్ను అందులో పడేస్తాడని. నేను దిగిపోగానే మిగతా వాళ్ళు కూడా దిగిపోయారు. అర్షగడ్ నాకు బండి వచ్చారన్నా ప్రూవ్ చేసుకోవాలి, లేదా కాల్ 2 అందులో పెట్టేయాలి. ఇంకా ఆడు పెట్టడం చూసి వీళ్ళిద్దరు అలర్ట్ అయిపోయారు. వర్షం పడుతున్నా సరే షూ వేసుకొచ్చాడు చూడండి, అది హైలైట్. ఒక పక్క మన వాళ్ళు ఏడిపించడం, మరో పక్క షూ ఉతుక్కోవడం. ఇంకా ఎట్టకేలకు మనకు కావాల్సిన లొకేషన్ అయితే చేరుకున్నాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎటు చూసినా సరే గడ్డి మైదానం, వర్షం పడనట్టు మేఘాలు. ఈ ఆనందంలో జ్వరం వచ్చిన బావి కూడా చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు. మా తమ్ముడు తెచ్చిన బిర్యానీ ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. ఈడేమైనా బ్రష్ చేయకుండా జంతువులు తినేస్తున్నాడు. దూరంగా చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసేసి పొట్టలో బిర్యానీ వేసేసి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. సబ్స్క్రైబ్ చేసుకోమా, మళ్ళా రేపు కలుద్దాం.